సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా మనకి ఈ వీక్లో రిలీజ్ అయ్యే ఓటీటీ మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫహద్ ఫాసిల్ గారిది ఆవేశం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి ప్రైమ్ వీడియోలో ఈ వీక్లో మనకైతే తెలుగు లాంగ్వేజ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకి తమిళ్ లాంగ్వేజ్ ఇంకా మనకి మలయాళం లాంగ్వేజ్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉందన్నమాట. మనకి ఈ వీక్లో తెలుగు లాంగ్వేజ్ కూడా అప్లోడ్ చేస్తామనేసి అయితే మూవీ టీం వాళ్ళు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చోరుడు మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. దీని ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసరికి తమిళ్ అనమాట. ఇది తెలుగు డబ్బింగ్లో కూడా ఈ మంత్ 14th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ప్రైమ్ వీడియోలో ఈ మంత్ 13th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బాస్టర్ ద నెక్సల్ స్టోరీ. ఇది మనకి G5లో ఈ మంత్ 17th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే అల్లర్ నరేష్ గారిది ఆ ఒక్కటే అడక్కు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి జూన్ మంత్ 2nd నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ప్రైమ్ వీడియోలో. అండ్ అలాగే సుహాస్ గారిది ప్రసన్న వదనం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఆహాలో ఈ మంత్ లాస్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే విశాల్ గారిది రత్నం మూవీ. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా రన్ అవ్వలేదన్నమాట. మరి ఫైనల్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 24th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ప్రైమ్ వీడియోలో. అండ్ అలాగే తమన్నా గారు రాశి ఖన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి G5లో జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కానీ నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.